మా ఇంట్లో ఇద్దరు పిల్లల్లో మా పెద్దవాడు ఏం చేస్తే మా చిన్నవాడు అదే ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకు అలా చేసావురా అంటే, అన్న అది చేశాడు కదా అందుకే నేను కూడా చేశాను అంటారు. అంటారు కదా, ఇంట్లో పెద్ద పిల్లలు ఏం చేస్తే చిన్నవాళ్ళు ఆటోమేటిక్గా అదే ఫాలో అవుతూ ఉంటాడు. మా ఇంట్లో మా చిన్నోడు మా పెద్దోడు నైస్గా బయటకెళ్ళి ఆడుకోవడం చూశాడనుకోండి, వాడు కూడా బయటకెళ్ళి ఆడుకుంటాడు. ఇంకా నేను ఇద్దరిని పిలిచి ఒక దెబ్బ కొట్టాననుకోండి, ఏమంటాడంటే మా చిన్నబ్బాయి, "అన్న వెళ్ళాడు కదా అందుకే నేను కూడా వెళ్ళాను" అని చెప్పి సమాధానం చెప్పేస్తాడు. దానికి ఏం మాట్లాడతాం చెప్పండి. నేను అప్పుడు అనుకున్నాను, వీడిది మొత్తం వీడు ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి. వాడు హోంవర్క్ రాస్తే నేను హోంవర్క్ రాస్తాను, అన్న నిద్రపోతే నేను నిద్రపోతాను అలా చెప్తూ ఉంటాడు. కానీ మా చిన్న అబ్బాయి త్వరగా నిద్రపోతాడు, పెద్దోడు కొంచెం లేట్గానే అవుతుంది. అలా ఇంట్లో పెద్ద పిల్లలు ఏం ఫాలో అవుతారో అది చూసి చిన్నవాళ్ళు కూడా ఫాలో అవుతారన్నమాట. అందుకే పెద్ద పిల్లలకే కొంచెం దెబ్బలు ఎక్కువగా పడతాయి. ఈరోజు మా ఇంట్లో చికెన్ తీసుకొని వచ్చారు. మాకు సాటర్డే అలా పట్టింపు ఏం లేదు, మేము తినేస్తాం వీక్లో ఎప్పుడైనా. ఎప్పుడు డ్రైగా ఫ్రై చేస్తాను, ఈరోజు కొంచెం గ్రేవీతో ఫ్రై చేశాను, చాలా బాగా కుదిరింది. దానికి కాంబినేషన్ రసం అయితే పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.